రాజకథ చెప్పిన. అయితే అనగనగా ఒక రాజు ఉంటాడంట. ఆ రాజు రాజు పేరు మర్చిపోయినా. అయితే రాజు పేరు నాకు గుర్తుకులేదు. అయితే ఒక రాజు ఉంటాడంట. రాజు ఏమో మంచి యంగ్ ఏజ్ అనమాట. ఒక 25 సంవత్సరాలు అట్లా ఉంటాయి అంతే. ఎన్ని సంవత్సరాలు ఉంటాయిరా? ఇన్ని సంవత్సరాలు కాదు, 25 సంవత్సరాలు అనాలి. 25 ఇయర్స్ ఉంటాయి. అయితే రాజు వాళ్ళ డాడీ దగ్గర నుండి రాజ్యం తీసుకున్న తర్వాత అంతా మార్చేసిండు. రాజ్యం అంతా మంచిగా మార్చిండు. కొత్త కొత్త ఉద్యోగాలు ఇచ్చిండు. మంచిగా తన సభల అతన్ని ఏజ్ ఉన్న వాళ్ళని అందరినీ నియమించుకున్నాడు అనమాట. కానీ అదే రాజు దగ్గర ఒక ముసలి మంత్రి ఉంటాడు. ఆయనను మాత్రం మార్చలేకపోతాడు. అలా నాన్నకు మంత్రిగా ఎవరైతే పనిచేసిరో అతనే ఈ రాజుకు కూడా మంత్రిగా పనిచేస్తాడు. మంత్రి తెలుసా నీకు అసలు? ఎవరు చెప్పు? మా టీచర్ చెప్పింది నాకు. ఏమని చెప్పింది? రాజుకు మంత్రి ఉంటాడని చెప్పిందా? నువ్వు స్కూల్లోనే జాయిన్ కాలేవు కానీ మీ టీచర్ చెప్పిందా నీకు? నీ దొంగ పిల్ల. అయితే రాజ్యానికి రాజు ఉంటాడు. రాజుకు మంచి మంచి విషయాలు చెప్పడానికి మంత్రి ఉంటాడు. ఓకేనా? రాజుకు రాజ్యానికి ఎవరుంటారు? రాజు ఉంటాడు, పూరి ఉండదు. రాజ్యానికి రాజు ఉంటాడు. అడవికి రాజు పులిరా, కానీ రాజ్యానికి రాజు. అయితే రాజు కిందనేమో రాజుకు మంచి విషయాలు చెప్పడానికి, సలహాలు ఇవ్వడానికి మంత్రి ఉంటాడు. అయితే ఈ రాజ్యానికి కూడా ఆ మంత్రి అట్లనే ఉంటాడు అనమాట. అలా ముందు ఉన్న రాజుకి మంత్రిగా పనిచేస్తాడు, మళ్ళీ ఇప్పుడున్న రాజు కూడా మంత్రిగానే పనిచేస్తాడు. అయితే ఆ మంత్రి ఎప్పటికీ ఏమంటాడంటే ఏది జరిగినా మన మంచికే అని చెప్తాడు. ఏమని చెప్తాడు? ఏది జరిగినా మన మంచికే, మన మంచికే అని చెప్తాడు. అయితే ఊకే ఏది జరిగినా మన మంచికే అనేసరికి ఈ రాజుకి చిరాకు వస్తుంది. ఏమొస్తుంది? చిరాకు వస్తుంది, కోపం వస్తుంది. ఆ మంత్రిని మీద ఊకనే కోపం వస్తుంది. రాజుకి కోపం వస్తుంది. ఇక ఏం చేస్తారంటే ఈ మంత్రికి ఇట్లా కాదు, ఈయనకు బుద్ధి వచ్చేలాగా చేయాలి అని అనుకుంటాడు. రాజు ఏమనుకుంటాడు? మంత్రికి బుద్ధి వచ్చేలాగా చేయాలి అని అనుకుంటాడు. బుద్ధి వచ్చినప్పుడు చేయాలని చెప్తాడు. అయితే ఒకరోజు ఏం చేస్తాడంటే రాజు ఏం చెప్తాడంటే భటులకు ఏం చెప్తాడంటే నా మంత్రిని కూడా తీసుకురండి నాతో పాటు, నేను వేటకు వెళ్తున్నా కదా, నాతో పాటు నా మంత్రి కూడా రావాలి అని చెప్తాడు. మంత్రి గారికి కూడా ఏం చెప్తాడంటే మీరు నాతో పాటు రండి, నేను వేటకు వెళ్తున్నా, మీరు కూడా నాతో పాటు రండి అని చెప్తాడు. మంత్రి కాదు కూడదు అనకుండా సరే అంటాడు. ముసలాయన కదా, పెద్ద ఏజ్ అయిపోయింది కదా, నేను రాను అంటాడేమో అని అనుకుంటాడు రాజు. కానీ మంత్రి అట్లా ఏం చెప్పలేడు. సరే వస్తానంటాడు. వస్తా అనేసరికి రాజు షాక్ అవుతాడు. నేను వెళ్ళేది వేటకు కదా, వేటకు వస్తా అంటున్నాను అని అనుకుంటాడు. అనుకున్నా కానీ ఇక ఏమన్నా అనలే. వస్తా అన్నాడు కదా మంత్రి, ఇక సైలెంట్గా తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అడవిలో వెళ్తారు. వెళ్ళి వేట చేస్తాడు రాజు. పుల్లని సింహాలను చూస్తూ ఉంటాడు. చూసిన తర్వాత వేట అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోదాం అనే సమయానికి ఏమవుతుందంటే చాలా భీకరమైన వర్షం పడుతుంది. అంటే పెద్ద పెద్ద ఉరుములు మెరుపులతోని వర్షం పడుతుంది. ఎట్లా పడుతుందా భీకర వర్షం? బీక కాదు, ఉరుములు మెరుపులు అట్లా వచ్చి ఫుల్ వాన పడుతుంది. ఎట్లా పడుతుంది? ఫుల్ వాన, పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి, అన్నీ వస్తాయి, వడగండ్లు కూడా పడతాయి. ఆ రోజు చిన్న చిన్న ఐస్ గడ్డలు పడ్డాయి చూడు మన ఇంటికాడ ఆకాశంలోకి వెళ్ళి.
అట్లా పడతాయి. ఇక పడి బాగా వర్షం పడుతుంది. ఉరుములు మెరుపులు వచ్చేసరికి ఒక్కొక్కరు ఒక్కో పక్కకి అయిపోతారు. మంత్రి ఎటో రాజు ఎటో ఒక్కొక్కరు ఒక్కో సైడ్ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోతుంది, అప్పుడు వాన కొంచెం తగ్గిన తర్వాత తగ్గుతుంది అనమాట. కొంచెం తగ్గిన తర్వాత అందరు వచ్చి అసలు అన్ని ఆకలి పడిపోతాయి. ఇక వచ్చిన తర్వాత అప్పుడు మంత్రి ఏమంటారు రాజుతోని, అంతా మన మంచికే జరిగింది అనుకోండి రాజు, వెళ్ళిపోదాం ఇంటికి అని అంటాడు. అనగానే రాజుకి కోపం వస్తుంది. వాన పడడం కూడా, ఇంత వాన పడడం, మనం ఇంత ఇబ్బంది పడడం కూడా మంచికేనా, ఇది ఎలా మంచిగా అవుతుంది అని కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చెప్తాడు మంత్రి, నేనెవరు, రాజు ఏం చెప్తాడు, మంత్రిని వాళ్ళు ఎంబడ తెచ్చుకున్నది ఉంటుందన్నమాట. వేటాడేటప్పుడు వేటాడిన జంతువులను తీసుకుపోవడానికి ఒక కేజీ తెస్తారు. అంటే ఒకటి జంతువుల నుంచే ఒక కేజీ, అంటే తెలుగులో పంజరం, చిన్నది కాదు పెద్ద పంజరం తీసుకొని వస్తారు. పెద్ద పంజరం తీసుకొని వస్తే సైనికులకు ఏం చెప్తాడంటే, ఈ మంత్రి ఊకే సతాయిస్తుండు, ఊకే అంత మన మంచిగా అంటుండు, నాకు కోపం తెప్పిస్తుండు, ఈ వాన పడడం కూడా మనకు మంచి ఎలా అవుతుంది, ఇది కానే కాదు, నాకు కోపం తెప్పిస్తుండు, నేను ఆ కేజీలు వేసేయండి, ఆ పంజరం వేసేయండి అని చెప్పేస్తాడు. చెప్పంగానే బట్టలు తీసుకొని రాజుని తీసుకొని పోయి పంజరంలో ఇస్తారు. అక్కడ వాళ్ళు మంత్రిని తీసుకొని వాళ్ళు అటు వెళ్ళిపోగానే బందిపోట్లు వస్తారు అడిగి. రాజు దగ్గరికి చుట్టుముట్టు ఎవరు వస్తారు, బందిపోట్లు వస్తారు. చెప్తా, రాజు బందిపోట్లను చూస్తాడు, భయపడిపోతాడు. ఆడొచ్చింది బందిపోట్లు కాదు, అడవి మనుషులు. అడవిలో ఇంకా కొందరు ఆదిమానవుల్లాగా ఉంటారన్నమాట. అయితే వాళ్ళు వచ్చేసరికి ఏమైంది తెలుసా, పండుకుంటున్నావా, జోచుకుంటున్నావా, నిద్ర వస్తుందా, సరే ఇక వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చేసి అడవి మనుషులు వచ్చేసి ఏమవుతుంది, రాజుని ఎత్తుకొని వెళ్ళిపోతారు. అందరినీ కొట్టేసి రాజుని ఎత్తుకొని వెళ్ళిపోతారు. అయ్యో నేను ఒకటి మర్చిపోయిన పూర్వి చెప్పడము, వాన వచ్చింది కదా, వాన వచ్చినప్పుడు రాజుకు ఈడ కన్ను పైన దెబ్బ తాకుతుంది. ఈడ దెబ్బ తాకుతుంది రాజుకి, ఇట్లా బాగానే దెబ్బ తాకితేనే అప్పుడు మంత్రి ఏమంటాడు, అంతా మన మంచికే రాజు, మీరు టెన్షన్ తీసుకోకండి, బాధపడకండి, ఇంటికి వెళ్దామంటే కోపం వస్తుంది రాజుకి. ఏంటి, నాకు దెబ్బ తగిలింది అయినా కానీ నువ్వు అంత మన మంచికే అంటావా, నాకు దెబ్బ తగలడం ఎట్లా మన మంచిగా అవుతుంది, కాదు నువ్వు ఇట్లా కాదు, నువ్వు ఆ పంజరంలోకి వెళ్ళిపో అని పంపించేశారు. వాళ్ళు అట్లా వెళ్ళిపోగానే ఇక్కడ వాళ్ళు మనుషులు ఆదిమానవులు వచ్చేస్తారు. ఆదిమానవులు కాదు, వాళ్ళను అడవి మనుషులు అడవిలలో ఉండే వాళ్ళు ఉంటారు కదా, కొన్ని జాతుల వాళ్ళు వచ్చేసి రాజుని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఎత్తుకొని వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళవి ఉంటాయి కదా ఇండ్లు, చిన్న చిన్న గుడిసెలతోని వాళ్ళ స్థలానికి తీసుకొని పోతారు. ఎందుకంటే ఆ రోజు అమావాస్య, ఆ ప్రజలు అమావాస్య రోజు ఒక మనిషిని జేజికి ఇచ్చేస్తారనమాట, నరబలి ఇచ్చేస్తారు. అయితే జేజికి ఇచ్చేద్దామని అంతా రెడీ చేసి జేజి ముందటికి తీసుకుపోగానే వాళ్ళ పెద్ద పంతులు ఉంటాడు కదా, వాళ్ళ దాంట్లో అడవి మనుషులల్లా పెద్ద పంతులు ఉంటాడు కదా, ఆయన ఈ రాజును చూసి, ఇతన్ని విడిచిపెట్టండి, మనం గాయమైన మనిషికి ఈ పూజకు పనికిరాడు, అతన్ని విడిచిపెట్టండి అని అంటాడు. విడిచిపెట్టండి అనగానే రాజు సంతోషపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ భటులను ఈ మంత్రిని కలుస్తాడు. కలిసిన తర్వాత ఏమైంది, మంత్రితో ఏమంటాడు, ఆయనకు దండం పెట్టి, మీరు చెప్పింది నిజమైంది, ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి, ఈ దెబ్బ తగలడం నాకు మంచి జరిగింది, ఈ దెబ్బ తగలడం వల్ల నేను చాలా పెద్ద ప్రమాదం తప్పించుకున్నాను అని అంటాడు. ఏం తప్పించుకున్నాడు పూర్వి, పెద్ద ప్రమాదం తప్పించుకొని ఉన్నాను నేను,
మిమ్మల్ని అనవసరంగా పంజరంలో బంధించిన అని అంటాడు. అంటే మంత్రి ఏమంటాడంటే నన్ను పంజరంలో బంధించడం కూడా మంచి ఏ రాజా, ఎందుకంటే నన్ను మీరు ఇట్లా బంధించకపోయి ఉంటే మీకు దెబ్బ తగిలిందని మిమ్మల్ని విడిచిపెట్టి నేను అన్ని విధాలుగా మంచిగా ఉన్నా కాబట్టి నన్నే పట్టుకుపోయి బలిస్తుండే. సో మీరు నన్ను పంజరంలో బంధించడం కూడా మంచికే జరిగింది. ఇప్పుడైనా నన్ను మీరు అర్థం చేసుకోరు, ఏది జరిగినా మన మంచికే అని అనుకోవాలి అని చెప్పేసి వాళ్ళు అందరు నవ్వుకొని అందరు కలిసి ఏడికి వెళ్ళిపోతారు, రాజ్యానికి వెళ్ళిపోతారు, ఇంటికి వెళ్ళిపోతారు. నువ్వు విన్నావా పూర్వి? బాగుందా కథ? రాజు మంత్రి కథ బాగుంది కదా. బాయ్ చెప్పాలకు. బాయ్. గుడ్ నైట్. గుడ్ నైట్. బాయ్. బాయ్.